గ్రామంలో ఏ ఒక్క ఇంటికి కానీ ఒక పేద కుటుంబానికి కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఇడిపోతుంది డబ్బంతా. దాదాపు 100 నుంచి 200 కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీ డబ్బులు. మరి ఈ డబ్బులు తీసుకుపోయి ఈ పరిటాల గ్రామం డబ్బులు తీసుకుపోయి విజయవాడలో, విశాఖపట్నంలో, కర్నూలులో, అనంతపురం, చిత్తూరులో ఖర్చు పెడుతున్నారు. ఈ డబ్బులు కంపల్సరీ ఇది యాజమాన్యం వాళ్ళు డబ్బులు కట్టాల్సిందే ప్రభుత్వానికి. యాజమాన్యం డబ్బులు కడితేనే రాయిని తీసుకొని ఇస్తారు. ఈ డబ్బులు నిజాయితీగా ఈ గ్రామానికి ఖర్చు పెట్టాలి, కానీ పెట్టట్లే. పార్లమెంట్లో చట్టం కూడా వచ్చింది, రేడియస్ 10 కిలోమీటర్ల పరిధిలో. ఎందుకంటే ఆయా కంపెనీ ద్వారా కాలుష్యానికి గురి అయ్యేది ఆ గ్రామస్తులు, నష్టపోయేది ఆ గ్రామస్తులు. దుమ్ము, ధూళి, అనేక రకాలైనటువంటి వాయు కాలుష్యంతో అనేక రకాల జబ్బులు బారిన పడేది ఆ గ్రామస్తులు. మరి జబ్బులు వీళ్ళకు, డబ్బులు వేరే వాళ్ళకు పోతున్నాయి. ఈ పొయ్యే విధానాన్ని నిరోధించాలి. ఇది అధికారుల చేతుల్లో ఉంది. ముఖ్యంగా అది కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మంత్రుల చేతుల్లో ఉంటాయి ఈ పైసలు. ఏదేమైనా నేను ఈరోజు చాలా గొప్పగా హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటంటే ఈ గ్రామ ప్రజల్లో చైతన్యం వచ్చినందుకు. ఎందుకనంటే అనేక సంవత్సరాలు ఈ మీటింగ్లోకి వస్తున్నా, ఎవరో ఒకరిద్దరు పెద్ద మనుషులు వస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతుంటే ఏదో వీళ్ళ అమాయకులు ఏదో అటు మాట్లాడి వెళ్ళిపోతారు అని చూస్తున్నారు తప్ప వీళ్ళు కూడా తిరగబడతారు, మా హక్కులు మాకు కావాలి అనేటువంటి విషయం ఇప్పటిదాకా రాలే. ఈ రోజు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. అది వచ్చింది మంచి పనే, కానీ వచ్చిన మనం ఈ మైక్ పెట్టుకుని ఇక్కడ చెప్తేనే మనకు కావాలన్నా వద్దా అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ కంపెనీకి పర్మిషన్ ఇప్పలేడు, పవన్ కళ్యాణ్ చేతిలో కూడా లేదు. ఇక్కడ మైక్లో పట్టుకొని పర్మిషన్ ఇవ్వాలని మీరు చెప్తే మాత్రమే పర్మిషన్ వస్తుంది. ఉదాహరణకు మేము చెప్పినా రాదు, మేము ఎక్కడి నుంచో వచ్చి ఈ పరిటాల్లో ఇవ్వాలని చెప్పేసి ఇవ్వరు, నామ్స్ లేవు. కాకపోతే మీరు చెప్పాలి, మీరు ఆ విషయాన్ని ఇక్కడికి వచ్చి మీకున్న బాధ ఏంది, సాధేంది చెప్తే బాగుంటుంది అనేటువంటిది గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. అదొకటి. మరి సిఎస్ఆర్ నిధులు, డిఎంఎఫ్టీ నిధులు అడ్డుపోయినాయి. కార్పొరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి కంపెనీ అయినా సంవత్సరానికి 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడుతుందని ఈ మధ్యన మేము ఆర్టీఐ కింద చేస్తే వాళ్ళు ఖర్చు పెట్టినని చూపించింది. మరి ఈ గ్రామంలో ఎవరు ఖర్చు పెట్టారో తెలియదు. సిఎస్ఆర్ నిధులు కూడా అంటే ఒక విధంగా చెప్పాలంటే గత కంపెనీల వల్ల చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు వస్తున్నటువంటి కంపెనీలకు ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు కావచ్చు,